తెలంగాణ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న చైర్పర్సన్ల ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ జాతీయ వార్షిక సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. ఈ 2 రోజుల సదస్సులో దేశవ్యాప్తంగా యూనియన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్పర్సన్లు పాల్గొంటున్నారు. పరీక్షల సంస్కరణలు, చట్టపరమైన సవాళ్లు, నియామక విధానాల్లో మార్పులపై విస్తృతంగా చర్చలు జరగనున్నాయి. తర్వాత ఉదయం 10:30 హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మీదుగా రాష్ట్రపతి రామోజీ ఫిలిం సిటీకి బయలుదేరి వెళ్తారు. సాయంత్రం 4:30 వరకు అక్కడే పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. జాతీయ రహదారి వెంట భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ వద్ద ట్రాఫిక్ పోలీసులు అనుమతులు ఉన్నవారికి ప్రవేశం కల్పిస్తూ ఆంక్షలు అమలు చేస్తున్నారు. రాష్ట్రపతి పర్యటనను దృష్టిలో ఉంచుకొని ప్రతి అంశాన్ని శ్రద్ధగా పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణ పర్యటనలో ఉన్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న చైర్పర్సన్ల ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ జాతీయ వార్షిక సదస్సును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. ఈ 2 రోజుల సదస్సులో దేశవ్యాప్తంగా యూనియన్, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్పర్సన్లు పాల్గొంటున్నారు. పరీక్షల సంస్కరణలు, చట్టపరమైన సవాళ్లు, నియామక విధానాల్లో మార్పులపై విస్తృతంగా చర్చలు జరగనున్నాయి. తర్వాత ఉదయం 10:30 హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మీదుగా రాష్ట్రపతి రామోజీ ఫిలిం సిటీకి బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం 4:30 వరకు అక్కడే పర్యటించనున్నారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో రాచకొండ కమిషనరేట్ పరిధిలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. జాతీయ రహదారి వెంట భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రామోజీ ఫిలిం సిటీ మెయిన్ గేట్ వద్ద ట్రాఫిక్ పోలీసులు అనుమతులు ఉన్నవారికి ప్రవేశం కల్పిస్తూ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇక రాష్ట్రపతి పర్యటన దృష్టిలో ఉంచుకొని ప్రతి అంశాన్ని శ్రద్ధగా పరిశీలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రామకృష్ణ ఫోన్ లైన్లో ఉన్నారు. రామకృష్ణ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తెలంగాణలో ఏ ప్లేసెస్ని విజిట్ చేయబోతున్నారు? మనోజ్, ఏదైతే శీతాకాల విడిది నేపథ్యంలో హైదరాబాద్ వచ్చిన ద్రౌపది ముర్ము, భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది పర్యటనలో భాగంగా ఇవాళ ఆమె తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TGPSC ఆధ్వర్యంలో జరుగుతున్న చైర్పర్సన్స్ ఆఫ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జాతీయ వార్షిక సదస్సు ప్రారంభిస్తారు. ఈ 2 రోజుల సదస్సులో దేశవ్యాప్తంగా యూనియన్ మరియు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్ పాల్గొంటారు. పరీక్షలు, సంస్కరణలు, చట్టపరమైన సవాళ్లు వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. దానికి సంబంధించి అనంతరం సరిగ్గా ఉదయం 10:30 హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి మీదుగా ద్రౌపది ముర్ము రామోజీ ఫిలిం సిటీ చేరుకుని సాయంత్రం 4:30 వరకు అక్కడే గడుపుతారు. అయితే రాష్ట్రపతి పర్యటన సందర్భంగా రాజ్కోట కమిషనరేట్ పరిధిలో భద్రత మరింత పోలీసు కట్టుదిట్టం చేశారని చెప్పుకోవచ్చు. జాతీయ రహదారి వెంట పోలీసులు మోహరించి ఉన్నాయి. ఇప్పటికే రామోజీ సిటీ మెయిన్ గేట్ వద్ద అబ్దుల్లాపూర్ ట్రాఫిక్ పోలీసు ఆంక్షలు విధించారు. ఇది ఇప్పటి వరకు మన దగ్గర ఉన్న సమాచారం. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.